ప్రభు ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవాని ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ కృపా సింహాసనం ఎదుటికి నాయన, నీ కరుణ పీఠం యొద్దకు వచ్చి యేసు క్రీస్తు ప్రభు రక్తమును బట్టి ధైర్యముగా నాయన సమయోచితమైన సహాయము కొరకు నీ పదాలు పట్టుకొని స్తుతిస్తూ వేడుకొంచున్నాం. తండ్రి, నీ ప్రజలతో మీరు మాట్లాడండి. నీవు సజీవుడవు, నీ మాటలు సజీవమైనది, జీవింప చేయగలిగినది. నీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరి జీవితాలను వెలిగింప చేయండి. సత్యమును గ్రహించినట్టుగా కృప చూపండి. సత్యమందు స్థిరపరచండి. సత్యాన్ని పట్టుకోవడానికి, కొనుక్కోవడానికి సహాయం దాచండి. విని చెవులు గ్రహించగలిగిన హృదయాలు అందరికీ అనుగ్రహించండి. అల్పుడను నీ పాదధులని తండ్రి, నీ దాసుడను మీ శిలువచుతో మీరు మరుగుపరిచి ఆత్మాభిషేకముతో మీరు నింపి మీరు మాట్లాడండి. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు, మరోసారి ఈ ఉదయకాల సమయంలో త్రియేక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం, ఆదరణ మనందరికీ తోడై ఉండునుగాక. రండి, ఈరోజు దైవ వాక్యంలో నుండి ప్రభు ఏర్పాటు చేసిన వాక్యంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. స్వాతంత్రము, విడుదల లేక విజయం కేవలం క్రీస్తునందు మాత్రం మనకు లభిస్తుంది. క్రీస్తే ఇచ్చేవాడు. యేసు క్రీస్తుకు తప్ప జీవితంలో స్వాతంత్రాన్ని, విడుదలను, స్వేచ్ఛ ఇవ్వగలిగిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ అంటున్నాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులే ఉందురు అని చెప్పిన మాటలో మరో అర్థం ఏంటంటే, ఇతరులు స్వతంత్రత ఇస్తామని చెప్పుతారు కానీ వారు చేయలేరు అని అర్థం. అది నిజమైనది కాదు అని అర్థం. కానీ కుమారుడు అనగా దేవుని కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభు ఇచ్చే స్వాతంత్రం అది నిజమైనది. ఇందులో భాగంగా అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే అక్కడ గారిడి సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తన గారిడి విద్య ద్వారా సమరయ పట్టణంలో ఉన్న ప్రజల్లో చాలా మందిని విభ్రాంతి, ఆశ్చర్యపడినట్టుగా చేస్తున్నాడు. ఆయన చేస్తున్న గారిడి విద్యను బట్టి చూసిన వాళ్ళందరూ కూడా ఆహా ఓహో అని మ్యాజిక్ అన్నమాట. మ్యాజిక్ చేస్తూ ప్రజల్ని చాలా మభ్యం పెట్టారు. వాటిని చూడడానికి ఈ ప్రజల శుభం ఎలాంటిదంటే, ఏదైనా అది అవసరం లేనిదే కానీ కండ్లకు కొద్దిగా మంచిగా కనబడితే చాలు, వాటిని చూడడానికి మాత్రం ఓహో తండోపతాలుగా జనాలు వస్తారు. అది ప్రయోజనం ఉండదు. మ్యాజిక్ చూడటం మూలంగా ఏమైనా ప్రయోజనం ఉందా నాకు చెప్పండి. మీకు ఏమైనా ప్రయోజనం ఉందా?
చూచిన వాడికి ఏమైనా ప్రయోజనం ఉందా? నా మట్టుకు నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే చూచుట వలన ప్రయోజనం లేదు. అది కేవలం చూడడం, మనుషులు ఆహా బాగుంది, అప్ప ఎంత అద్భుతం చేశాడండి అని అనుకోవడం తప్ప నీకు వ్యక్తిగతంగా ఏ మేలు మాత్రం జరగదు. సో అది కేవలము తాత్కాలికమైనది, క్షణమైనది, అంత మాత్రం అది కేవలం మాయ, అది కేవలం భ్రమ. ఆ స్థలానికి ఫిలిప్ వెళ్ళాడు, అదే పట్టణానికి ఫిలిప్ వెళ్ళాడు. ఫిలిప్ వెళ్ళి ఆయన కూడా యేసు క్రీస్తు ప్రభు నామములో, అనగా దేవుని కుమారుని పేరట రోగులను స్వస్థపరచడం మొదలు పెట్టాడు, దెయ్యములను వెళ్ళగొట్టడం మొదలు పెట్టాడు. ఇది కుమారుడు ఇచ్చిన స్వాతంత్రము, కుమారుడు అనుగ్రహించిన, అనగా యేసు క్రీస్తు ప్రభు పేరట దొరికిన విడుదల, స్వస్థత. హల్లెలూయా. అందుకే ఈ గారిడి సీమోను కూడా ప్రజలకు విస్మయం పొందించుచు, ప్రజలకు ఆశ్చర్యం కలిగించే ఈ వ్యక్తి కూడా ఫిలిప్పు ద్వారా జరిగిన మహత్కార్యమును చూసిన వెంటనే ఈయన ఆశ్చర్యపడ్డాడు. ప్రభుకి స్తోత్రం. కుమారుడి ఇచ్చే స్వాతంత్రం అది నిజమైన, అందుకంటాడు మీరు నిజముగా స్వతంత్రులై ముందు. మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుండి స్వతంత్రతను పొందింది. కానీ దేశానికి మాత్రం పరిపూర్ణమైన స్వతంత్రత రాలే. ఈ స్వాతంత్రమును ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ప్రధానమంత్రి ఇవ్వలేడు, లేక కేంద్ర మంత్రి వర్గాలు ఎవరు ఇవ్వలేరు. ఆర్థిక మంత్రి అయిన నిర్మలా గారు ఇవ్వలేరు, అలాగే గృహ మంత్రి అయిన అమిత్ షా గారు ఇవ్వలేరు, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్స్. నేను చెప్పే విషయం గమనించండి. ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా, తన పేరు జస్ట్ సీత, ఓకే సరే, ఆమె ఏమైనా ఆర్థికంగా దేశాన్ని ఆర్థిక వ్యవస్థ నుండి, అప్పుల నుండి విడుదల చేయగలదా? తన వల్ల కానే కాదు. ప్రతి విషయంలో నుండి మనకు స్వతంత్రత ఇవ్వగలిగిన వాడు ప్రభు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే విడుదల చేయగలడు. నాట్ ఓన్లీ కేవలం మన ప్రభు నమ్ముకున్న వారికి మాత్రం కాదు, దేశ ప్రజలందరికీ కూడా స్వేచ్ఛను ప్రతి విషయాలలో, ప్రతి అన్ని కోణాలలో విడుదల చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకే అన్నాడు మత్తయి సువార్త 11:28 మాట్లాడుతూ, ప్రయాసపడి భారం మోసుకొంచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు చెప్పాడు. భారతదేశంలో ఉన్న దేశానికి, దేశ ప్రజలను ఆధిపత్యము వహిస్తూ, అధికారం చెలాయిస్తూ నాయకులు ఎవరైనా సరే నా దగ్గరికి రండి, మీకు పరిపూర్ణమైన విడుదల ఇస్తాననగలిగిన వారు ఉన్నారా? ఒకవేళ ఒకరికి ఇద్దరికి, మనకు తెలుసు రాజకీయాల్లో కూడా స్వార్థం కనబడుతుంది. ఎందుకు తెలుసా? వారికి సంబంధించిన వారిని మాత్రం, వారి రక్త సంబంధులు కావచ్చు, వారికి సమీపంగా ఉన్న వారి కొరకు మాత్రం ఏమైనా పనులు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వారికి సంబంధించిన వారిని మాత్రం ఉద్యోగములలో స్థానాలు ఇస్తారు, ఇప్పిస్తారు. మిగతా వాళ్ళ పరిస్థితి అసలు పట్టించుకోరు. అంటే కొంతమందికి విడుదల కలుగుతుంది, కానీ వారి తాలూకోలకు మాత్రం. కానీ యేసు ప్రభు ఇస్తున్న పిలుపు ఏంటి తెలుసా? సమస్తమైన జనులారా రండి, నేను మీకు విశ్రాంతి. దేవుని స్తోత్రం. ఎవరికైనా సరే విడుదల లేకుండా విశ్రాంతి కలుగుతుందా? ఆత్మలో విడుదల కలగకుండా, ఆత్మకు విమోచన కలగకుండా
విశ్రాంతి లభిస్తుందా? విశ్రాంతి ఎప్పుడు కలుగుతుంది? ఒక వ్యక్తి మీద పరిపూర్ణమైన భారం మోపబడి ఉన్నప్పుడు ఆ పగలంతా కూడా ఉదయం నుండి పని చేస్తూ సాయంకాలం కల్లా ఆ పని భారం అంతా కూడా, అంటే పని పరిపూర్ణమైనప్పుడు అమ్మయ్య పని అయిపోయింది అంటే తన ఆత్మకి ఇప్పుడు కొద్దిగా మనసుకు నెమ్మది కలిగింది, విశ్రాంతి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తి జీవితంలో ఉన్న సమస్తమైన భారమందు కూడా తీసివేసి పరిపూర్ణమైన విశ్రాంతిని, లేకపోతే నెమ్మదిని, విడుదలను, స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఆయన ఒక్కడే ఇచ్చే దేవుడు ఆయన. లోకం ఈ సత్యం తెలుసుకోవలసినదే, ఎక్కడికి వెళ్ళినది దొరకదు. సరే, యేసయ్య చేసిన కొన్ని స్వతంత్రతను గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఈ మానవులందరినీ కూడా పరిపూర్ణమైన స్వతంత్రత ఇవ్వడానికే మొదటిది పాపము నుండి ప్రజలకు స్వతంత్రత కావాలి, లేదా విడుదల కావాలి, స్వేచ్ఛ కావాలి. పాప బంధకం నుండి ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. అధికారులందరూ పరిశుద్ధులా? అధికారులు పరిశుద్ధులు కాదు. అధికారుల సంగతి పక్కన పెట్టండి, అసలు దేవుళ్ళు అని పిలువబడుచున్న వాళ్ళు కూడా పరిశుద్ధులు లేరు. యేసుక్రీస్తుకు ఎవరు సాటి రారు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడు కాడు అన్న వెంటనే అర్థం ఏంటంటే వాడు పాపంలో ఉన్నాడని అర్థం కదా. మొదటి విషయం, పాపములో నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూలోకంలోనికి ఆయన దిగి వచ్చాడు. మానవుల పోలికలో దాసుని రూపం ధరించుకొని యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి దిగి వచ్చాడు. పాపము నుండి విడుదల చేసి విమోచించడానికి, దేవుని స్తోత్రం, వారిని స్వతంత్రులుగా చేయడానికి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఒకలా కట్టడాలు, నియమాలు, విధులను, ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను అనుగ్రహించినప్పటికీ వారు వాటిని అనుసరించి పాటించడానికి ప్రయత్నం చేయనప్పటికీ వారు అందులో నుండి మాత్రం విడుదల పొందలేకపోయారు. సుమారు 5-7 రకాలుగా బలి అర్పణలు ఉన్నాయి. ఈ అర్పణలన్నీ కూడా వారు అర్పించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏ ఒక్క అర్పణ మూలంగా వారికి పరిపూర్ణమైన విడుదల, విమోచన కలగలేకపోయింది. సంపూర్ణమైన విమోచన ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవుల యొక్క విమోచన కొరకై, పాప విమోచన కొరకై ఒకే ఒక్కసారి ఆయన అర్పించబడ్డాడు. అనగా తన రక్తమును కల్వరి శిలువలో ఆయన కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోవడం కాదు, లేఖనం సెలవిస్తుంది, దేవుని గొర్రె పిల్లగా తను తాను బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన బలిగా అర్పించుకుంటున్నారా సర్వ మానవులకు. అందుకే లేఖనం సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా. అందుకే వాక్యం సెలవిస్తుందంటే, కుమారుడు కాని ఒక వ్యక్తిని స్వతంత్రత ఇవ్వకపోతే వాడు జీవితంలో కూడా స్వతంత్రత పొందుకోలేడు. మనుషుల చేత ఏర్పాటు చేయబడిన విధి విధానాల ద్వారా ఒక మానవుడు ఏ మాత్రము కూడా స్వేచ్ఛను పొందుకోలేడు. యేసు రక్తమే ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఆ యేసు రక్తము యేసయ్యే అర్పించాడు కనుక ఆయన అనుగ్రహిస్తేనే పాపము నుండి ఒక మనిషి విమోచన పొందుకోగలడు, స్వేచ్ఛను పొందుకోగలడు. అపొస్తలుడు పౌలు ధర్మశాస్త్రం అనుసరిస్తూ, ధర్మశాస్త్ర విధుల ప్రకారంగా, ధర్మశాస్త్ర నియమ ప్రకారముగా, వాటి కట్టడ ప్రకారంగా ఆజ్ఞలను అనుసరించి నడిచిన వాడు. యేసయ్య తను దర్శించే వరకు కూడా అతనికి ఏమాత్రం అర్థం కాలే. చాలా కాలం తర్వాత ప్రభు తన మీద కనికరించి అతన్ని దర్శింపగా అతని కళ్ళు తెరవబడింది, సత్యము తెలుసుకున్నాడు, పరిశుద్ధాత్ముడు అతన్ని తాకాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, రోమా 8వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు,
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, అంటే క్రీస్తు యేసునందు మాత్రం ఒక వ్యక్తికి సంపూర్ణమైన స్వేచ్ఛ, విడుదల, విమోచన, క్షమాపణ, రక్షణ క్రీస్తునందు మాత్రమే. అంటే క్రీస్తు ఎవరు? దేవుని, చెప్పాలందరూ, దేవుని కుమారుడు. కనుక కుమారుడు స్వస్థత, కుమారుడు ఆరోగ్యమునిస్తేనే, కుమారుడు విడుదల ఇస్తేనే, కుమారుడు స్వేచ్ఛ ఇస్తేనే ఒక వ్యక్తి నిజముగా వారు పరిపూర్ణమైన విడుదల, స్వస్థత పొందుకోగలరు. పౌలు చెప్తున్న మాట ఇది. ఇంకా 2వ వచనంలోకి వస్తే ఆయన ఏమంటాడంటే, ధర్మశాస్త్రము దేనినైతే చేయజాలగా పోయినదో దానిని దేవుడు ఎక్కడ చేశాడు? ఎవరి యందు చేశారు? తన కుమారుని యందు దాన్ని నెరవేర్చాడు. కనుక కుమారుడు స్వతంత్రత ఇస్తేనే మనిషి స్వతంత్రత పొందుకోగలడు. సో మొదటిది ఎక్కడి నుండి స్వతంత్రం? పాపము నుండి స్వతంత్రత. ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇదే యోహాను సువార్తలో 1వ వచనం నుండి మనం చదువుగలిగితే, ఇవన్నీ ఇప్పుడు చదువు మామూలుగా చెప్తున్నాను వినండి. పాపము చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చాడు. పాపం నుండి ఎవరు స్వతంత్రం ఇవ్వగలరు? మనుషుల? అక్కడ చూడండి, ధర్మశాస్త్రము, న్యాయ శాస్త్రాలన్నీ కూడా ఎవరిని పాపం నుండి విడుదల చేయలేదు. ధర్మశాస్త్రము, న్యాయశాస్త్రము ధర్మాన్ని అనుసరించుచున్న వారు, నీతిమంతులు ఒక వ్యక్తిని స్వతంత్రత ఇవ్వలేరు. కానీ నిజానికి ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ధర్మశాస్త్రముతో సహా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న ఆ నీతిమంతులని ఎంచబడుచున్న వాళ్ళందరూ కూడా పాపం చేసిన వారిని శిక్ష విధింపు మాత్రం ఇచ్చారు. కానీ దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. కుమారుడు ఇచ్చాడు. మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. ఈ మాట చెప్పి ఆయన వంగి ఏదో నేల మీద రాయిచుండగా వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, అమ్మో, ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. అదేంటి తెలుసా? పెద్దలు వచ్చారన్నమాట. పక్కన పెట్టండి. ఈ పెద్దలందరూ ఎవరు? అందరూ నీతిమంతులే. మరి వాళ్ళ దృష్టికి వాళ్ళు ఎవరు? వారి దృష్టికి వాళ్ళు నీతిమంతులే, వారి దృష్టికి వాళ్ళు పరిశుద్ధులే, వారి దృష్టికి వాళ్ళు ఎటువంటి పాపము చేయని వాళ్ళు. అందుకే కదా ఆమెను అసలు రాళ్ళతో కొట్టి చంపడానికి వచ్చారు, శిక్ష విధింపడానికి వచ్చారు. సరే, వాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు కూడా వచ్చారు. నేను మరి పెద్దవారు మొదలుకొని చిన్నపిల్లలు కూడా వచ్చారు. చిన్నలు కూడా వచ్చి రాళ్ళతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసయ్య మాట వారి హృదయాన్ని కదిలింపజేస్తుంది. వాళ్ళందరూ ఒప్పింపచేయబడ్డారు, వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే అక్కడ మిగిలాను. ప్రభుకి స్తోత్రం. ప్రభు చెప్పిన మాట ఏం తెలుసమ్మా? ఎవడును నిన్ను శిక్షింపలేదా? లేదు ప్రభు. అయితే నేను నీకు శిక్ష విధింపను. వెళ్ళు, సమాధాన దానిపై వెళ్ళు. ఇక నుండి ప్రభుకు స్తోత్రం చెప్తాను. శిక్ష నుండి సంపూర్ణమైన పరిపూర్ణమైన విడుదల, స్వతంత్రం ఇవ్వగలిగిన వాడు కుమారుడు మాత్రమే. అక్కడ యేసు ప్రభు వారు కేవలము ఆమెను శిక్ష నుండి మాత్రం స్వతంత్రత ఇవ్వలే, ఆమె పాపము నుండి కూడా ఆమెకు విడుదల కలిగించాడు. దేవుని స్తోత్రం. ఒకసారి లూకా సువార్తలోనికి వెళ్దాం. లూకా సువార్తలో 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి రాయబడి ఉంటుంది. అవన్నీ ఇప్పుడు చదవడానికి చెప్పటం లేదు, కానీ ఒక మాట వినండి జాగ్రత్తగా. ఒక స్త్రీ యేసు, ఒక పాపాత్మురాలు అనే పదాన్ని మనం 37వ వచనం చూస్తాము. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తలు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తలు వాటికి
పోషింది. ఓకే, ఈ స్త్రీ యేసయ్యాక పాదాలను ఏం చేస్తుంది? తన కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆమె తీసుకొచ్చిన అత్తరు గుడ్డిని పగలగొట్టి యేసు పాదాలను ఆమె అభిషేకించింది. ప్రభుకి స్తోత్రం చెప్తుంది. ఆమెకు ఒక పేరు ఇచ్చారు. ఆ పేరు అక్కడ రాయబడలేదు, కానీ తన స్వభావాన్ని బట్టి ఒక పేరు వచ్చింది, పాపాత్మురాలు. యేసు ప్రభువుకి ఈ పరిసయుడైన అతని పేరు సీమోను యేసు ప్రభువుని భోజనం కోసం ఆహ్వానించాడు. యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఆమె వెనుక నుండి వచ్చి యేసయ్య పాదాలు కడుగుతుండగా, కన్నీళ్లతో కడుగుతుండగా, తుడుస్తుండగా, అత్తలు పోస్తుండగా, దీన్ని చూసిన ఈ ఇంటికి పిలిచిన పరిసయుడైన సీమోను ఏమనుకుంటున్నాడంటే, ఛీ, ఈమె పాపిష్టురాలు, ఈమె ఎవరు అనే సంగతి, నేను అనవసరంగా యేసు ప్రవక్త అని పిలిచేశాను. నేను తీరా చూసి తనను ముట్టుతున్న వ్యక్తి ఎవరో, ఆయన పాదాన్ని పట్టుకున్న వ్యక్తి ఎవరో, కన్నీరు కలుస్తున్న వ్యక్తి ఎవరో, తన స్వభావం ఏంటో యేసు ప్రభుకి, యేసయ్యకి తెలియదు అసలు అని ఈయన అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభుకి అన్ని తెలుసు. అమాయకులు, పిచ్చోళ్ళు, అజ్ఞానులు, బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటారు. అలాగే అజ్ఞానులు, బుద్ధిహీనులు మాత్రమే యేసు ప్రభుకి ఏం తెలియదు అనుకుంటారు. కానీ యేసయ్య సమస్తాన్ని ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా, యేసయ్య సీమోనుకు పిలిచి, సీమోను, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆ ఉపమానం అంతా చెప్పటం లేదు, కానీ క్లుప్తంగా ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు వ్యక్తులు అప్పు చేసుకున్నారు. ఒకడేమో ఎక్కువ, మరొకడేమో తక్కువ. అక్కడ అమౌంట్ ఎంత కూడా ఇచ్చాడు. 500 దేనారములు. ఒకడు 500 దేనారములు, ఇంకొకడు 50 దేనారం. ఒక దేనారం అనగా ₹10. 250. ఒకడు ఎంత? 500 దేనారం. 500 దేనారం అంటే 250. ఇంకొకరు 50 దేనాలు అంటే 25 రూపాయలే. మీరు గమనించండి. ఒకడేమో 25 రూపాయలు, మరొకడేమో 250 రూపాయలు. వాళ్ళు అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఏమి లేకపోతే ఇద్దరిని క్షమించేశాడు. రుణం ఇచ్చినవాడు, అప్పు ఇచ్చినవాడు. వీళ్ళిద్దరిలో వినండి జాగ్రత్తగా, వీళ్ళిద్దరిలో ఎవరు యజమానికి లేకపోతే అప్పు ఇచ్చి క్షమించిన వానికి ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? ఇంకా చెప్పాలంటే ఎవరు ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎక్కువ క్షమించబడిందో ఈ 250 వాడే. అంతే కదా? అంటే యేసుప్రభు ఎగ్జాంపుల్ చెప్తే ఏమన్నారంటే, ఇదిగో మీ ఇంటికి వచ్చాను. ఆ సందర్భాల్లో యేసుప్రభు అడిగారు, మీ ఇంటికి వచ్చాను, నేను కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, మొదటిది. కానీ ఆమె మాత్రం తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. నా తలకు నూనె రాసుకోవడానికి నూనె ఇవ్వలేదయ్యా నువ్వు. కానీ ఆమె తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలే. కానీ ఆమె తన తల వెంట్రుకతో నా పాదాలను తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. నీవు నన్ను ముద్దు పెట్టుకోలే. వినండి, యూదులకు ఒక ఆచారం ఉంది. ఆ ఆచార ప్రకారముగా ఎవరినైనా పిలిస్తే లేకపోతే కలుసుకుంటే వారు ఒకరినొకరిని కలుసుకుంటారు, కౌగులించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. ఇది వారి యొక్క నియమాలు, వారి ఆచారం అది. ఓకే, సో యేసుప్రభు అందుకు అడుగుతున్నారు, మీ ఇంటికి వచ్చాను, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలే. కానీ ఆమె మాత్రం నా పాదాలను వచ్చినది మొదలుకొని ఆమె నా పాదాలను ముద్దు పెట్టుకుంది. 3-4 విషయాలు యేసుప్రభు అడిగాడు. మొదటిది,
నీళ్ళు ఇవ్వలే. రెండోది చెప్పు, చదువుతున్నా. నా పాదములకు ఆ, కడుక్కోవడానికి నీళ్ళు. అవును, అయిపోయింది, చెప్పేసాం ఆల్రెడీ. నీవు నూనె ఇవ్వలేదు. నా తల అంటలేదు, నూనెతో నా తల ఆ, అంటలేదు. నూనెతో నా తల అంటలేదు. నువ్వు నన్ను ముద్దు పట్టుకోలేదు. లోపలికి వచ్చినది మొదలుకొని ఈమె నా పాదమును ముద్దు పెట్టుకుంటున్నది. నీవు నూనెతో నా తల అంటలేదని ఇంకా ఈ విధంగా మాట్లాడడం మొదలుతుంది. సరే వినండి, ఇవన్నీ చెప్పిన తర్వాత యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? 48 వచనంలో, 48 వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో దేవుని స్తోత్రం. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడినని దేవుని స్తోత్రం కలుగును. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కుమారుడు స్వతంత్రత ఇస్తేనే. ఎక్కడి నుండి స్వతంత్రత? ఇప్పుడు మన మొదటి విషయం, పాపము నుండి స్వతంత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయములో పాపము చేత పట్టబడిందని ప్రజలందరూ శిక్షించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో శిక్షలో నుండి తప్పించాడు, పాపం నుండి కూడా విడుదల కలిగించాడు యేసయ్య. ఈ స్థలాల్లో పాపిష్ఠురాలని పేరే పెట్టేశారు ప్రజలు. ఆమెను యేసయ్య క్షమించాడు, పాపం నుండి పరిపూర్ణమైన విడుదల కలిగించాడు. ఇప్పుడు వినండి, మన దేశము బ్రిటిష్ వారి చేతుల నుండి అయితే విడుదల పొందింది, కానీ పాపపు బంధకములో మాత్రం ఉంది. నేను అందుకే చెప్పాను, దేవుళ్ళు అనబడుచున్న వారిలోనే పాపం ఉంటే ఇక నాయకుల పరిస్థితి ఏంటి? దేశానికి అవసరమైనది ఏంటంటే పాపము నుండి పరిపూర్ణమైన విడుదల. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా దేశ జనులు దాని కొరకు ప్రయత్నం చేస్తున్నారా? మనం ఏ విధంగా పాపం నుండి విమోచన పొందుకోగలమని దానికోసం పోరాడుతున్నారా? దానికోసం కాదు. మత విదేశంలో తీసుకొచ్చి ఒకరికొకరు చంపుకుంటున్న పరిస్థితులు ఉన్నారు తప్ప అసలు ఇంకొకరిని హింసించడం మంచిదా? నీతి అదే చెప్తుందా? ధర్మ గ్రంథాలన్నీ కూడా ఇంకొకరిని తిట్టమని చెప్తుందా? ఇంకొకరిని అవమానపరచమని చెప్పింది అసలు నిజమైన ధర్మ గ్రంథమేనా? మరొకరిని హింసించమని చెప్పింది అది ధర్మ గ్రంథమేనా? కొట్టమని చెప్పింది, వాళ్ళ మీద బురద గల్లమని చెప్పింది, పేడ రాయమని చెప్పింది, ఓకే, వారిని తీసుకెళ్లి జైల్లో పడేయమని చెప్పింది, అనవసర అబద్ధ మాటలు చెప్పి కేసు పెట్టమని చెప్పింది. ఇదేనా ధర్మం చెప్పింది? ధర్మ గ్రంథాలు బోధించింది నీకు ఇదేనా? యేసయ్య అందుకే ఆయనకు సాటి కలిగిన వాడు ఎవరు లేరు. ఏ ధర్మ గ్రంథాలు కూడా యేసుకు సాటి కలిగిన వాడు ఎవరు లేరు. ఎందుకంటే హీ లవ్స్ ఎవ్రీవన్. ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఆయన క్షమించేవాడు. యేసయ్య క్షమించకపోతే ఒకవేళ పాత నిబంధన ప్రకారంగా కంటికి కన్ను, అయితే పళ్ళు ఎరిగిపోయి ఉండేది, దవడ పళ్ళు రాలిపోయి ఉండేది నువ్వు ఎదిరించినప్పుడు. కానీ ఎందుకు అది జరగలే? యేసయ్య శత్రువులను సహితం ప్రేమించాడు కాబట్టి. అందుకే యేసు ప్రభువుకు సాటి ఎవరిని తీసుకొస్తాడా? యేసు ప్రభుతో సాటి చేయడానికి ఆయనకి సాటి ఎవరు లేరు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడు విమోచించగలిగిన వాడు, ఆయన ఒక్కడు నిజమైన స్వతంత్రం అనుగ్రహించగలిగిన వాడు. ప్రభుకి స్తోత్రం కలుగును. అందుకే ఈ స్త్రీని పాపం నుండి పరిపూర్ణమైన విడుదల ఆయన స్వేచ్ఛను కలిగించాడు. ఈయన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఓకే, రోగాల నుండి కూడా విడుదల కలిగించేవాడు, పాపాలను క్షమించి రోగాన్ని స్వస్థపరిచినవాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయంలో
పిల్లరా, ఇందులో పక్షవాతముతో కూడిన ఒక వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకొని తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసయ్య వారి విశ్వాసమును చూచిన తర్వాత వారి మీద కనికరపడి 9వ వచనములో ఏమంటాడో మనం చూద్దాం. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుడు సులభమా? దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ యొక్క పక్షవాయువుతో మోయబడి యేసుక్రీస్తుకు తీసుకురాబడిన ఈ వ్యక్తితో యేసు 5వ వచనములో వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాడు. ఇక్కడ మరో మాట చెప్పాడు యేసుప్రభు ఏంటంటే, క్షమించడానికి, పాపములను క్షమించడానికి దేవుని కుమారునికి అధికారము కలదు. 10వ వచనంలో మనం చూస్తాం, పాపాలు క్షమించడానికి దేవుని కుమారునికి మాత్రం అధికారము కలదు. ఈ ఆయనకు అధికారము కలదు అని చెప్పడానికి రుజువేంటి? రుజువేంటంటే, క్షమించబడినప్పుడే ఒక వ్యక్తి ఆ స్వస్థత అనేది పొందుకోగలడు. అందుకే యేసుప్రభు వారు ముందు మాట చెప్పాడు, క్షమించడానికి మనుష్య కుమారునికి అనగా దేవుని కుమారునికి అధికారము కలదు. మీరు తెలుసుకోవాలి ఈ మాట. ఆ మాట చెప్పిన తర్వాత యేసుప్రభు అంటాడు, పక్షవాయు గల వారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నా నేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ ప్రభువు స్తోత్రం కలుగును. హల్లెలూయా. క్షమించగలిగిన అధికారము కలిగి పాపము నుండి పరిపూర్ణమైన స్వతంత్రతను ఈ కుమారునికి అనుగ్రహించే వ్యక్తిని. అందుకే అతడు క్షమాపణ పొందుకున్నాడు. తత్ఫలితముగా వెంటనే ప్రభువు చెప్పిన మాటను బట్టి స్వస్థత పొందుకున్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును. ఆయన స్వతంత్రత ఇస్తేనే స్వతంత్రమును పొందుకోగలరని చెప్పడానికి రుజువులు ఇవన్నీ. లూకాసు వార్తలోనికి ఒకసారి వెళదాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మరో సంఘటన మనకు కనబడుతుంది. యేసు ప్రభువు అనేక మందిని స్వస్థపరిచాడు. ఈ పై భాగంలో మనం గమనిస్తే కొంతమంది కుష్ఠవ్యాధి కలిగిన వారు, 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ కనికరము చూపించమని, సహాయం చేయమని వేడుకుంటున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు అన్నారు, మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు కనపరుచుకోమని చెప్పిన వెంటనే ఎవరు చెప్తున్నాయి మాట? యేసయ్యే, దేవుని కుమారుడు పలికిన మాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజల యొక్క లెక్క ప్రకారముగా, ఆలోచన ప్రకారముగా కుష్టి వ్యాధి అనేది పాపం మూలముగా వస్తుందనే సంగతి వారికి తెలుసు. కానీ యేసు ప్రభువారు ఒక్క మాటతో, దేవుని కుమారుడైన యేసు పలికిన ఒక్క మాట, మీరు వెళ్ళి మీ యాజకులకి కనపరుచుకోండి. హల్లెలూయా. వారు వెళ్ళుచుండగా మార్గ మధ్యలో శుద్ధులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు సెలవిస్తేనే జరుగుతుంది, స్వతంత్రత కలుగుతుంది. వాళ్ళు స్వస్థత పొందారు. ఇక కింద భాగంలో మరో సంఘటన కూడా మనం చూడగలం. ఈ యొక్క ఇప్పటి వరకు మీకు చెప్పింది ఏంటంటే 17వ అధ్యాయంలో ఉన్న వాటిని చెప్పాను. కానీ 18వ అధ్యాయంలో లూకాసు వార్తలో మరో సంఘటన మనకు కనబడుతుంది. 18 కాదు, 13వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో 10వ వచనం నుండి మనం చదువుగలిగితే, ఇక్కడ 13వ వచనంలో 12, 13 వచనం రాబడింది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. దేవుని కుమారుడని యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. గట్టిగా ప్రభువుకి స్తోత్రం మనం చెప్తాం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరం నుండి ఈ వ్యాధితో బాధపడుతుంది. అక్కడ స్పష్టంగా చెప్పాడు, సుమారు 18 సంవత్సరం నుండి.
18 ఏండ్ల నుండి బలహీనపరచుచున్న దయ్యం ఇది. ఎక్కడ పట్టించింది? నడుము పట్టింది. అందుకే ఆ నడుము వంగిపోయి 18 సంవత్సరాల వరకు అలాగ వంగుతూనే నడుస్తుంది. దేవుని కుమారుడు ఒక్క మాట పలికాడు, హల్లెలూయా, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పాపము నుండి స్వతంత్రతనిచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు రోగములు వ్యాధి నుండి స్వతంత్రత ఇచ్చేవాడు. శాపాల నుండి స్వతంత్రతను కలిగించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు మార్కు సువార్త 5వ అధ్యాయంలో సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తి అనేక సంవత్సరం నుండి ఆ దెయ్యము, ఆ సేనా దెయ్యము ఆ వ్యక్తిని పట్టి తనను మాత్రం కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో ఇబ్బందిని, బాధను కలిగిస్తుంది. యేసు ప్రభువారు తానున్న ప్రాంతానికి వెళ్ళాడు. ఈ గెరాసేనియాల ప్రాంతంలోనికి వెళ్ళి, అది కూడా నది అద్దరికి వెళ్ళాడు. ధోనిలో వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే ఆ దయ్యం పట్టిన వ్యక్తి పరిగెత్తుకొని యేసు ఉన్న స్థలానికి వచ్చాడు. సాగలపడి కేకలు వేస్తుంది, సర్వోన్నతులైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని. అబ్బా, ఎంత తెలివి కలిగింది! తెలివి చూడండి, అంత దెయ్యానికి కూడా తెలివి బాగా ఉంది. ఎందుకంటే ఇంక ఎవరి పేరిట ఆనబెడుతున్నారు చూసుకోండి. అక్కడ దేవుని పేరిట. నీవు ఎవరి పేరట ఆనబెట్టినా ఏం చేసినా నీవు మనుషుల్లో ఉండడానికి మాత్రం నీకు అధికారం లేదు, హక్కు లేదు. ఆ వ్యక్తిని, మనిషిని విడిచి పో. ప్రభుకు స్తోత్రం. ఎవరు ఆజ్ఞాపించారు? కుమారుడు. ఆ తర్వాత ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా, అంటే నా మాటకు అర్థం ఏంటి? భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేకుండా. ఎందుకు? కుమారుడు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. దయ్యమును వెళ్ళగొట్టిన తర్వాత యేసు ప్రభువారు ఆ వ్యక్తి సంపూర్ణమైన స్వస్థత పొంది, లేఖనం సెలవిస్తుంది, అతడు స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును. ఆయన ఒక్కడే స్వతంత్రాన్ని ఇచ్చేవాడు. అవసరతను తీర్చే విషయంలో కూడా పరిపూర్ణమైన విడుదల కలిగించే దేవుడు ఆయన ఒక్కడే. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? పేతురు రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా. ఓకే, అసలు ఎందుకు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు పేతురు? చేపలు దొరికితే చేపలు పట్టుకొని తీసుకొచ్చి వంట చేసి తినడానికా? వండి తినడానికి? దేనికోసం? అమ్మడానికి. అమ్మడానికి అనే పదానికి అర్థం ఏంటంటే బ్రతకడానికి, జీవన ఉపాధి కొనసాగించడానికి. కానీ జీవన ఉపాధి కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదన్న. ఒక్క క్షణంలో తన బ్రతుకులో నూతన మలుపు తీసుకొచ్చాడు యేసయ్య. హల్లెలూయా. మాట మాత్రం సెలవిచ్చాడు. ఇంకా వాళ్ళు రాత్రంతా పట్టుకుంటేనే దొరకలే, పగలు ఇంకేం దొరుకుతాయి? పగలు సూర్యకిరణాన్ని చాలా అద్భుతంగా నీటి మీద పడగా దాని మూలంగా చేపలకు కావచ్చు, మనుషులకు కావచ్చు, క్లియర్గా కనబడుతుంది వాటర్ లోపల ఉన్న వాటిని. ఇప్పుడు ఆ విధంగా నీటిలో కనబడుతుండగా వల వేశారు అనుకోండి, ఏ చేప వచ్చి వల దగ్గరికి వచ్చి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంది? పారిపోద్ది. కానీ యేసయ్య అన్నాడు, కొద్దిగా లోపలికి తీసుకువెళ్ళి నీ కుడి వైపు వల ఏమన్నాడు. అయినా పేతురు అంటున్నాడు, అరే రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా దొరకలే.
అయినను అని పదం వాడాడు. సో నీ పరిస్థితి గమనించండి. ప్రభువు నిన్ను ప్రతి విధమైన పరిస్థితుల నుండి స్వేచ్ఛను ఇవ్వగలిగడానికి ఆయన నమ్మదగిన సజీవుడైన దేవుని కుమారుడైన. హల్లెలూయా. నీ ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే, ఒకవేళ వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడితే, లేక దైవ సేవకుని ద్వారా ప్రభువు నీతో మాట్లాడితే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఇంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నం చేశాడో వాటిని నమ్మవద్దు, కానీ ప్రభు చెప్పిన మాట మాత్రం నమ్ము. అద్భుతాలు జరుగుతాయి, మహత్కారం జరుగుతుంది, విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడు స్వతంత్రత తెచ్చేవాడు. ఓకే, ఇంకా లేఖనాల్లో అనేక విషయాలు మనకు కనబడుతుంది. ప్రభు స్వతంత్రత ఇచ్చేవాడు. ఆయన ఇస్తేనే స్వతంత్రత, లేకపోతే మన దేశం దగ్గరికి వద్దాం. మన దేశానికి స్వతంత్రత కేవలం సువార్త వలన మాత్రం కలుగుతుంది. సాతానుడు వాడొక చెడ్డవాడు, వాడు దుష్టుడు, అబద్ధికుడు, మోసగాడు. వాడు లేఖనాల్లో ప్రకటన గ్రంథం రాబడింది ఏంటంటే, సర్వలోకమును మోసపుచ్చుచున్నవాడు. ఎటువంటి మోసం అంటే, ఆయన మన దేశానికి సంబంధించిన వాడు, యేసు మన దేశానికి సంబంధించిన వాడు కాడు. యేసు కేవలము ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన వాడు, ఇశ్రాయేలు ప్రజలకే ఆయన దేవుడు. తనను తానే రక్షించుకోలేకపోయాడు, మిమ్మునేమి రక్షిస్తాడు? మన దేశంలోనే మన దేవుళ్ళు, మన తాత ముత్తత్తుల నుండి దేవతలు దేవుళ్ళు ఉంటుండగా మనకు కొత్తడు కావాలా? ఎవరు మోసం చేస్తున్నాడు? నేను అందుకు చెప్పాను, వాడు దుష్టుడు. వాడు సర్వలోకాన్ని, వీళ్ళకి మాత్రం, మన దేశానికి మాత్రం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన మోసం చేస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకుండా దేవుడు సృజించిన సృష్టమును, అనగా సూర్యుడిని, చంద్రుణ్ణి, కొంతమంది నక్షత్రాలను సహితం, ఆకాశమును, భూమిని, జలమును అనగా గంగా అని, గాలిని వాయువు అని, రకరకాల అగ్నిని, ప్రతిదీ కూడా భూమి మీద ఉన్న రాళ్ళు రెప్పలతో సహా, సమస్తాన్ని చెట్టుతో సహా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా, పక్షులను సహా, పశువులతో సహా దేవుడని వాటికి ఆరాధించమని దుష్టుడైన అపవాది మోసం చేసి ప్రజల్ని సత్యం తెలుసుకోకుండా అడ్డగిస్తున్నాడు. ఇలాంటి వాడిని ఎన్ని రెట్లు నరకాగ్నిలో అసలు అతన్ని బాధించినా నాకు అనిపిస్తుంది అది తక్కువే. వాడికి తప్పకుండా జరుగుతుంది. కానీ విచారకరమైన విషయం చెప్పనా? చాలా విచారకరమైన విషయం ఏంటంటే, అపవాది తర్వాత నరకంలో పడతాడు. హలో, అపవాది, ఈ దుష్టుడు, మోసగాడు తర్వాత నరకంలో పడతాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవడైతే ఆయన మాట ఇది, ఆయన మాటలకు మోసగించబడ్డారో వాళ్ళ ముందు పడతారు నరకంలో. వీళ్ళందరూ అనుభవిస్తూనే ఉంటారు నరకంలో, ఇంకాను ఆ నరకంలో పడకుండా ఉంటాడు ఈయన. ఫైనల్ జడ్జిమెంట్లో ఆయనకు వస్తుంది. మీరు గమనించండి, చాలా బాధాకరమైన విషయం. ఈ సత్యాన్ని కానీ గమనించగలిగితే దేశ జనులు, మనుషులందరూ కూడా ఎంత బాగుంటుందో. ఓకే, స్వతంత్రత మన దేశానికి ఎక్కడి నుండి రావాలో తెలుసా? మోసగాడి నుండి మోసం నేర్చుకున్నారే చాలా మంది ప్రజలు. ఆ మోసకరమైన స్వభావం నుండి స్వతంత్రత వాళ్ళకి రావాలి. అసత్యాన్ని నమ్ముకొని అసత్యమే సత్యమని మోసగించబడుతున్నారే, ఆ అసత్యము నుండి బయటికి వారు రావాలి. వారు స్వతంత్రత పొందాలి మన దేశ జనులు.
యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చున్నారని, దాటిపోయి ఉన్నారని, అలాగే మరణములో నుండి జీవములోనికి వారు దాటి ఉన్నారని యేసు ప్రభు లేఖనం అని తెలియజేస్తుంది. వారికి ఎక్కడి నుండి విడుదల కలగాలి? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. అసత్యములో నుండి సత్యములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి వారు రావాలి. అందుకే యోహాను సువార్త చదువుకుంటే కొంతమంది వెలుగులోనికి రావడానికి మీరు ఇష్టపడరు. ఎందుకంటే మీ క్రియలన్నీ కూడా అలాంటిది, మీ క్రియలు చీకటి సంబంధమైనది కాబట్టి వెలుగులోనికి వస్తే చీకటి సంబంధమైన క్రియలు బట్టబయలైపోతామని భయముతో మీరు వెలుగులోనికి రావడానికి ఇష్టపడటం లేదు. యేసయ్య దగ్గరికి వస్తే బట్టబయలవుతుంది సమస్తాన్ని. లోపల దాగి ఉన్న మీ స్వభావాలన్నీ కూడా బయటపడుతుంది. అప్పుడు నువ్వు ఎంత దొంగో తెలిసిపోతుంది, ఎంత మోసగాడో తెలుస్తుంది, ఎంత లంచగొండితనము కలిగిన వాడో తెలుస్తుంది, ఎంతమందిని ఇబ్బంది కలిగిస్తున్నావో తెలుస్తుంది, ఎంతమంది జీవితాన్ని నీవు బాధ పెట్టావో తెలుస్తుంది యేసు ప్రభు దగ్గరికి వస్తాయి. కానీ శుభవార్త అంటే తెలుసా? నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావన్నా సరే నిన్ను విడుదల స్వతంత్రత ఇవ్వగలిగిన వాడు దేవుని కుమారుడు మాత్రమే. హల్లెలూయా. మన దేశానికి కావాల్సింది అదే. మోసంతో నిండిపోయింది. ఏ పని కోసం వెళ్ళినా ఒక న్యాయ పద్ధతి ప్రకారంగా క్రమంగా ఎవరు చేయటం లేదు. ఎక్కడ చూసినా అన్యాయము, అవినీతి కనబడుతుంది. బైబిల్ గ్రంథాల ఆధార ప్రకారంగా దేశాలు పాడవడానికి కారణాలు ఏం తెలుసా? ముఖ్యమైనది. దేశములు పాడవడానికి కారణాలు, నాశనం అయిపోవడానికి కారణాలు చాలా విషయాలు ఉన్నా అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఒకటి అన్యాయము, రెండోది అవినీతి లేదా దుర్నీతి. ఎందుకంటే న్యాయము నీతి ఈ రెండు లేకపోతే దేవుడు కుటుంబము కావచ్చు, పట్టణము కావచ్చు, దేశము కావచ్చు, వాటి చుట్టూనున్న కంచెను దేవుడు తీసేస్తాడు. ఏమి లేకపోతే? నీతి న్యాయము లేకపోతే దేశము చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీసేస్తాడు. అప్పుడు శత్రువు ప్రవేశిస్తాడు, అనగా నాశనాలు ప్రవేశిస్తాయి. అది దేశమే కావచ్చు, అది ఒక రాష్ట్రమే కావచ్చు, ఒక పట్టణమే కావచ్చు. ఇంకా దగ్గరికి వస్తే కుటుంబమే కావచ్చు. నీతి న్యాయం ఇవి కానీ లేకపోతే దేవుడు కంచె తీసేస్తాడు. కంచె తీశాడా ఇక అది పాడైపోయినట్టు. అన్యాయము నుండి, జరుగుతున్న అన్యాయం నుండి, అలాగే జరుగుతున్న అవినీతి నుండి, దుర్నీతి క్రియల నుండి దేశానికి స్వతంత్రత రావాలి. పాపము నుండి స్వతంత్రత రావాలి. అసత్యపు ఆరాధనలో నుండి ప్రజలకు విడుదల కలగాలి. చీకటిలో నుండి ప్రజలకు విడుదల కలగాలి. శాపాల నుండి ప్రజలకు విడుదల కలగాలి. ఈ స్వతంత్రత కేవలం ప్రభువు మాత్రం అనుగ్రహించేవాడు. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. ఇది జరగాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన మాత్రం చేస్తే సరిపోదు. ఇప్పుడు అపొస్తలుల కార్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 4 సువార్తలు కావచ్చు, అపొస్తలుల కార్యంలో కావచ్చు, యేసు ప్రభు వారు శిష్యులందరూ కూడా మీరు ప్రార్థన మాత్రం చేయండి అని జరిగిపోతున్నాడా? అలాగన్నా? కానీ నాకు తెలిసిన, నేను చదువుకున్న నా బైబిల్లో ఏమని చెప్పారంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమని చెప్పారు. నువ్వు ప్రార్థన చేసి కూర్చునే ఉండు, అంత మారిపోతారని ఎక్కడ రాయబడలే. ప్రార్థించాలి, ప్రకటించాలి. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. పిల్లరా, అలాగ చేయగలిగినప్పుడే మన జెండా కూడా ఊపేస్తే నువ్వు ఇండియా దేశస్తుడు అయిపోయి గొప్పడా? ఏ జెండా?
జాతీయ జెండా ఒకటి ఎగిరిస్తే అయిపోయిందా? కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు, మరి కొంతమంది వెహికల్ పెట్టుకుంటారు. అక్కడ పెట్టుకోవడం కాదయ్యా, అసలు దేశం ఏంటి సంవత్సరానికి ఒకసారా? మరి 364 రోజులంతా కూడా బానిసత్వంలో ఉందే భారతదేశం. అన్యాయం నుండి, లంచగొండితనంతో, అవినీతితో, దుర్నీతితో, మోసముతో, దొంగతనముతో, అబద్ధముతో, వ్యభిచారముతో ఎక్కడ అసలు స్వేచ్ఛ ఉంది? ఎక్కడ స్వతంత్రత ఉంది? వీటన్నిటి నుండి ఎవరు విడుదల చేస్తాడు? ఒక్కరోజు సంవత్సరానికి ఒకసారి జెండా నువ్వు పట్టుకోండి, జాతీయ జెండా పెట్టుకోండి, దేశానికి స్వతంత్రమా? అసలు భారం కలిగి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ద రియల్ ఇండియన్ అట. ఎవరు రియల్ ఇండియన్? అసలు ఆ దేశ విడుదల కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? దేశ ప్రజల క్షేమం కొరకు ఎప్పుడైనా మొరపెట్టావా దేవుని దగ్గర? వీటి నుండి విడుదల పొందినట్టుగా ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉన్నావా? ఒక్క క్షణం ఒకరోజు జెండా పెట్టుకుంటే, జెండా లేని వాడేమో ఇండియా కాడా, జెండా ఉన్నవాడు మాత్రం ఇండియా వాడా? ఎవడు చెప్పాడు నీకు? క్రైస్తవుడు దేశ క్షేమము కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిదినం నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. నిజమైన స్వాతంత్రం ఇంకా రావాలి. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. తన కార్యం జరగాలి. పగలుంటుండగానే మీరు పని చేయాలి. కనుక అవకాశం ఉన్నప్పుడు దేశ ప్రజల యొక్క విడుదల కొరకు, పరిపూర్ణమైన స్వేచ్ఛ కొరకు మనము ప్రార్థన చేయాలి. అట్ ద సేమ్ టైం మీకు చెప్పాను, ప్రార్థించాలి, సువార్త ఇస్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను ప్రజలకు ప్రచురపరచాలి. దేవుని స్తోత్రం. సో అటువంటి కృప ప్రభు సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. మన భారతదేశాన్ని దేవుడు పరిపూర్ణమైన స్వతంత్రత తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవ, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను నాయన. ఇప్పటి వరకు ప్రకటించబడిన ప్రతి మాటలోని బిడ్డల హృదయంలో నాయన నాటబడి లోతుగా ఫలించునుగాక. అంత మాత్రం కాకుండా నాయన, ఎంతమంది అయితే ప్రభు నాయన నీకు స్తోత్రము నా ప్రభు ఆన్లైన్ చూస్తున్నారు, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకండి ప్రభు. అయ్యా, స్వతంత్రాన్ని మీరు అనుగ్రహించారు. ఎందుకనగా నీవు స్వతంత్రం ఇచ్చినప్పుడే నిజమైన స్వతంత్రము కలిగి ఉంటారు. నీకు స్తుతులు యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.